తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందుకో ఇంజ్యూరీల పర్వం నడుస్తున్నట్టుంది. యాక్చువల్‌గా ప్రస్తుతానికి ఈ ఇయర్ అయితే మాత్రం నిజంగా అస్సలు బాలేదండి. ఎందుకంటే అగ్ర కథానాయకులకి, హీరోలందరికీ ఏదో ఒక రకమైన ఇంజ్యూరీ, తర్వాత బెడ్ రెస్టు, ఆపరేషన్‌లు ఇలా జరుగుతున్నాయి. బాలకృష్ణ గారికి, ఎన్టీఆర్ గారికి ఇప్పుడు ప్రెజెంటు పాపం 'రష్మిక మందాన' గారికి షూటింగ్‌లో యాక్చువల్‌గా హిప్ దగ్గర చిన్న ఇంజ్యూరీ అయితే అయిందట. సో, దాని గురించి పర్టిక్యులర్ వీడియోలో న్యూస్ అయితే షేర్ చేస్తా. అంటే యాక్చువల్‌గా 'రష్మిక' గారు చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆమె ఏంటంటే యాక్చువల్‌గా ఫైటింగ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యన చూసుకుంటే 'మైసా' అనే ఒక సినిమా ఏంటంటే కాస్తంత ఈ లేడీ ఒకప్పుడు విజయశాంతి చేసేటువంటి సినిమాలన్నీ ఇప్పుడు ఆమె చేస్తున్నారనమాట. 'పుష్పలో' కూడా చూడండి చాలా మంచి పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేశారు కదా! అలాగా ఇప్పుడేంటంటే యాక్షన్ సీక్వెన్స్‌లలో చాలా వాటిలలో ఇన్వాల్వ్ అవుతాం. 'మైసా' సినిమాకి సంబంధించి కూడా కొత్త కొత్త స్టంట్స్ అవి నేర్చుకొని కూడా చేశారట. అయితే ఇప్పుడు ఇది యాక్చువల్‌గా ఒక సాంగ్ షూట్ జరుగుతున్న టైములో టెండన్ అంటారనమాట. అంటే హిప్ నడుముకు పక్కన ఉన్నటువంటి భాగంలో చిన్న కణజాలం అది ఏంటంటే మన బోన్‌కి మజిల్స్‌కి మధ్యన కలిపేటువంటి భాగం అనమాట. అది కొంచెం దెబ్బతింది. కొద్దిగా కొన్ని రోజులు అంటే దగ్గర దగ్గర ఒక 6 వీక్స్ మినిమమ్ అయితే రెస్ట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పి డాక్టర్లు చెప్పారట. అది కొంత ఏంటంటే అవి ఎలాగైనా అంటే డాన్స్ మూవ్‌మెంట్ ఏసినప్పుడు జరగొచ్చు. వీళ్ళు హై హీల్స్ ఏసుకుంటుంటారు కదా! ఒక్కొక్కసారి. హై హీల్స్ ఏసుకొని స్టెప్ ఏదైనా ఏసేటప్పుడు ఇట్లా స్కిడ్ అయినా ఆ ప్రెషరు వేరే వాళ్ళు పక్కన యాక్టర్స్ ఉంటుంటారు కదా! ఆ ప్రెషర్ పడినా గానీ, లేకపోతే ఆక్వర్డ్ మూమెంట్స్ అనమాట. ఒక్కొక్కసారి జిమ్ చేసేటప్పుడు గూడా ఏంటంటే, రైట్ మూమెంట్‌ని రాంగ్ వేలో చేస్తే బాడీలో బ్రూజింగ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటదనమాట. అలాగా మరి 'రష్మిక' గారు యాక్చువల్‌గా ఏమన్నా ఇట్లా పడబోయినట్టయ్యారా? లేకపోతే ఏమన్నా రాంగ్ స్టెప్ చేశారా? లేకపోతే ప్రెషర్ అయిందా? లేకపోతే ఏమో తెలీదు గానీ, మొత్తానికి ఈ మధ్యన చాలా యాక్షన్ సీక్వెన్స్‌లు బాగా చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ దాంతో పాటు ఏంటంటే, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కంటిన్యూస్‌గా 'రణబాలి' నడుస్తుంది. తర్వాత 'మైసా' నడుస్తుంది. సో, ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి. కానీ, ఇప్పుడు ఆమె ఇలా రెస్ట్ తీసుకోవడం అనేది పెద్ద దెబ్బ షూటింగ్స్‌కైతే పక్కా. ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, బాడీని స్ట్రెస్ చేసినంత మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొనాలంటే మళ్ళీ డాక్టర్లు ఏమంటారు? సో, కొంత ఇంజ్యూరీ కొంచెం గట్టిగానే ఉంది. తగ్గిపోతుంది గానీ కొద్దిగా ఏంటంటే బాగా స్పోర్ట్స్ ఆడేటువంటి వాళ్ళు చేసేటువంటి వాళ్ళకి కూడా ఇలాంటిది ఎప్పుడు మేము డాక్టర్లు చెప్పడం కూడా ఏంటంటే, ఇది ఎప్పుడు మేము చూడలేదు. జనరల్‌గా కామన్‌గా చేసేటువంటి యాక్షన్ సీక్వెన్స్‌లకి అట్లా వచ్చేది కాదు. ఇది బాగా స్పోర్ట్స్ జిమ్ చేస్తారు చూసారా? ఆహ్, ఏది మన వెయిట్ లిఫ్టింగ్‌ల కోసం, వాటి కోసం, వీటి కోసం అని చెప్పేసి అలాంటి వాటికి హెవీగా అంటే హెవీగా స్పోర్ట్స్ గానీ, హెవీగా జిమ్ గానీ చేసేవాళ్ళు, బాగా రన్నింగ్ చేసేవాళ్ళు, ఎగిరెగిరి దూకేవాళ్ళు, దూకుతా ఉంటారు కొంతమంది. జంపింగులు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో కూడా ఇంత సివియర్‌గా డెవలప్ అవ్వలేదు. కానీ ఇదేంటో పర్టిక్యులర్ కొంత డెవలప్ అయిందనేసి డాక్టర్స్ చెప్పారని రాశారు మొత్తానికి సోషల్ మీడియాలో. బట్ వాటెవర్ ఇట్ ఈస్ ఒక 6 వీక్స్ అయితే రెస్ట్ తీసుకుంటే సరిపోతది. తగ్గిపోతది తొందరనే. కంగారేం పడొద్దు గానీ షూటింగ్ అటెండ్ కాకూడదని చెప్పారనమాట. బట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్ అసలు ఏం జరిగింది ఏంటనేది తెలియదులే గానీ మొత్తానికి నడుము దగ్గర, హిప్ దగ్గర ఒక చిన్న ఇంజ్యూరీ అయితే జరిగిందని చెప్తున్నారు. సో, ఏంటో మరి తెలుగు ఇండస్ట్రీకి 2026 ఎందుకో మరి కలిసి రాదేమో. ఫస్ట్ చూడండి 'బాలకృష్ణ' గారికి దెబ్బ తగిలిందిగా. ఆయనకి మళ్ళీ ఆపరేషన్ చేశారా? 'పవన్ కళ్యాణ్' గారికంటే ఇంజ్యూరీ కాదు గానీ, కానీ ఆయనకెప్పుడో జరిగిన ఇంజ్యూరీ. అంటే ఎప్పటిదో పాతది ఆయన నెగ్లెక్ట్ చేసుకుంటా వచ్చారని చెప్పేసి ఆయనకి ఇంజ్యూరీ జరిగిందా? ఎట్ ద సేమ్ టైమ్ వచ్చేసి ఇప్పుడు మొన్న చూసుకుంటే రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారికి మరి బాలేదా? ఆయనకి ఏందా? సో, ఇప్పుడు 'రామ్ చరణ్' వెళ్లి అక్కడ కేరళలో ఎక్కడో ఆయన ఒక వైద్యం చేయించుకున్నారు. ఆయనకి పెద్ది సినిమా షూటింగ్ టైంలో ఈ మణికట్టు దగ్గర కొంచెం జనరల్‌గా అంటే పవర్‌ఫుల్‌గా ఇట్లా పట్టుకొని అవి చేస్తూ ఉంటారు కదా! మణికట్టు దగ్గర కొంచెం ఇంజ్యూరీ అయిందని ఆయన అట్లానే కట్టేసుకొని తిరిగాడు అప్పుడు అన్నిటికి. సో, ఇప్పుడు దానికి ఆయన ఆపరేషన్ చేయించుకున్నారనమాట. ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో డాక్టర్స్ కొంచెం ఫేమస్ అని జెప్పేసి అక్కడికెళ్ళి చేయించుకున్నారనమాట. సో, ఇలాగా ఎందుకో కొంత కాలం అయితే కరెక్ట్‌గా బాలేదేమో అని అనిపిస్తుందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం ఖచ్చితంగా 'రష్మిక' ఫ్యాన్స్‌కి అయితే మాత్రం డెఫినిట్‌గా బ్యాడ్ న్యూసే. దీని మీద ఇంకేమన్నా న్యూస్ ఉంటే అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. థాంక్ యూ బాబాయ్. హావ్ ఎ గుడ్ డే.